తాజాగా వైరల్ అవుతున్న మధ్యప్రదేశ్ హనీమూన్ మిస్సింగ్ మర్డర్ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు దీనికి వెనుక ఎవరు ఉన్నారు, ఎందుకు ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతోంది, దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన నవవరుడు రాజా రఘువంశీ అక్కడే హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో సోనం, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలో హస్తం ఉన్నట్లు తెలిపోగా, భర్త హత్యానంతరం సోనం ఏమైపోయిందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన పోలీసులు ఆమె 18 రోజులు ఏం చేసిందో చెప్పారు. భర్త చనిపోయిన తర్వాత నిందితుల వెంటే వెళ్లిన ఆమె ఓ హోటల్లో బస చేసినట్లు తెలిసింది. అయితే ఆమె పక్క గదిలోనే ఆమె ప్రియుడు కూడా ఉండి ఆపై యూపీకి తీసుకువెళ్లినట్లు సమాచారం. అసలు సోనం ఈ 18 రోజులు ఎక్కడ ఉంది? మేఘాలయ అందాల నడుమ మొదలైన ఆ హనీమూన్ అంతానికి చేరిన తీరు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాజా రఘువంశీ హత్య కేసులో ఆయన భార్య సోనం, ఆమె ప్రియుడు రాజా కుష్వాహాతో హస్తం ఉన్నట్లు ఇప్పటికే తెలిపోగా పోలీసులు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే భర్త హత్యానంతరం సోనం ఎక్కడికి వెళ్లింది, గత 18 రోజులుగా ఆమె ఎక్కడ గడిపిందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ జరిపి మరి ఈ విషయాన్ని బయటకు లాగారు. భర్త హత్య సోనం ఏం చేసిందో పూర్తిగా తెలుసుకున్నారు. భార్యతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ అక్కడే హత్య. అయితే ఇతడితో పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని భార్య సోనమే ఇతడి హత్యకు పథకరచన చేసినట్లు తేలింది. ముఖ్యంగా పెళ్లిన 4 రోజులకే తల్లిగారింటికి వెళ్లిన సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి రాజా హత్యకు ప్లాన్ వేసింది. ఆపై ఇంటికొచ్చి భర్తను హనీమూన్ కోసం ఒప్పించగలిగింది. ఇందుకోసం నేరుగా ఆమె బస, ప్రయాణ టికెట్లన్నీ బుక్ చేసింది. తనతో పాటే తీసుకువెళ్లగలిగింది. అయితే మే 20వ తేదీ వీరిద్దరూ మేఘాలయకు వెళ్లగా ప్లాన్ ప్రకారం సుపారీ ఇచ్చిన నిందితులతో మే 23వ తేదీన రఘువంశీని హత్య చేయించినట్లు సమాచారం. అయితే భర్త హత్యానంతరం అతడి మృతదేహాన్ని అక్కడే ఉంచి ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి సోనం 11 కిలోమీటర్లు నడిచి వెళ్లింది. ఆ తర్వాత సోనం గువాహటి వెళ్లి అక్కడి నుంచి రైల్లో మే 25వ తేదీన ఇండోర్కు చేరుకుంది. అక్కడే సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా ఆమె కోసం ఓ హోటల్లో గదిని బుక్ చేయగా అక్కడకు వెళ్లిపోయింది. గత 18 రోజులుగా ఆమె అక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఒంటరిగా ఉంటే భయపడుతుందేమోనన్న ఉద్దేశంతో ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా ఆమె గది పక్కనే మరో రూమ్ తీసుకుని అద్దెకు ఉన్నాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే ముగ్గురు కిరాయి హంతకుల కోసం కూడా రాజ్ కుష్వాహా ఓ ఇంట్లో మకాం ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే జూన్ 2వ తేదీన ఉత్తర కాశీ కొండల్లోని ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కాగా అతడి తలపై పదునైన కత్తితో నరికిన గాయాలు కనిపించాయి. దీంతో పోస్టుమార్టం చేయించిన పోలీసులకు ఆ నివేదికలో మరిన్ని ఆధారాలు లభించాయి. ముఖ్యంగా హత్యకు వాడిన ఆయుధం అక్కడి ప్రజలు వాడే ఆయుధం కాకపోవడంతో వేరే ప్రాంత ప్రజలే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. అందులోనూ సోనం దొరికాక ఆమె తీరులో తేడా ఉండగా ఆమె ఫోన్ చెక్ చేసి మరీ దీన్ని ఈమెనే చేయించిన హత్యగా తేల్చారు. అలాగే ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో ఎక్కువగా ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు రాజ్ కుష్వాహా ఓ టాక్సీ మాట్లాడి సోనంను ఉత్తరప్రదేశ్కు పంపించాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు ప్లాన్ చేసిన విషయం సహా మే 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. అలాగే ఆ మరుసటి రోజే సోనం పోలీసులు ఎదుటకు వచ్చి ఎవరో అగంతకులు బంగారం కోసమే తన భర్తను చంపి తన్ను కిడ్నాప్ చేసినట్లు వివరించింది. కానీ అప్పటికే రాజ్ కుష్వాహా ద్వారా విషయాలన్నీ వెలుగులోకి రాగా ఆమెది డ్రామా అని వెంటనే గుర్తించి జైల్లో పెట్టారు. ప్రస్తుతం వీరు 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ లో ఉన్నారు.